The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. సుబ్బిచెట్టి 5 రూపాయలు బెల్లం కట్టవు. ఏంటి ముసల్దానా, పండగ పూట పాయసం చేస్తున్నావా? నా మనోడికి పాయసం అంటే పంచప్రాణాలు. ఆడు ఈ రోజు వస్తున్నాడు, అందుకే పాయసం చేస్తున్నా. ఒరి ఎదవ సచ్చినోడా, బెల్లం అంతా నేలపాలు చేసినావు కదరా. నా మనోడు బొమ్మ సినిమాలో యాస వేసి ఉంటాడు, అందుకే పేపర్లో పడింది. మల్లీశ్వర్లో ఎంటి ఓళ్ళలాగా నా మనవుడు ఎంత అందంగా ఉన్నాడో. ఒరే సుబ్బుచెట్టి, ఇలారా ఇలారా. ఏంటి ముసల్దానా సంబరపడిపోతున్నావు? ఇదిగో నా మనవుడు ఫోటో పేపర్లో పడింది. ఏం రాశారో చదివి చెప్పరా. ఏట్రా అట్టా చూస్తావు? నా మనవుడు ఎంటి వాళ్ళ గొప్పడవుతాడని నాకెప్పుడో తెలుసు. చదువు. అవునవును, వాడు ఏంటి వాడంత గొప్పవాడు అయిపోయాడు. అయినా పండగ పూట పని ఉంది కదా నాకు, ఇంకెవరితోనైనా చదివించుకో. ఎవరు చదువుతారబ్బా? ఇదిగో నాయనా. ఏమ్మా? దీంట్లో నా మనోడు గురించి రాశారు, చదివి చెప్పవు? నేను కళ్ళజోడు మర్చిపోయి వచ్చాను, ఇంకెవరి చేతన్నా చదివించుకోమ్మా. వస్తానమ్మా. ఏమిటో. ఒరే ఏంటి? నాకు ఈ పేపర్ కొంచెం చదివి పెడతావా? మరి నువ్వు నాకేమిస్తా? బెల్లం ఇస్తా. అలాగే, చదువుతా. జూనియర్ ఆర్టిస్ట్ సీను ఆత్మహత్య. సినిమాల్లో వేషాలు దొరక్క ఆకలి మంటలను చల్లార్చుకునే మార్గం తెలియక జూనియర్ ఆర్టిస్ట్ సీను షూటింగ్ స్పాట్ లోనే ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ వ్యక్తి శవాన్ని ఎవరికి అప్పగించాలో తెలియక సినిమా ఫీల్డ్ కు సంబంధించిన జూనియర్ ఆర్టిస్టులు చందాలేసుకుని అంత్యక్రియలను జరిపించారు. రెడ్డి బాంబులంటేనే రెడ్డి. యారు మేకలు కొయ్యడానికా? మేకలు కొయ్యడానికి కాదండి, పేకలు కొయ్యడానికి. నీ మొగుడు 3 ముక్కలు 6 పెగ్గులతో వర్తిల్లాలని తిరుపతి వెళ్ళి మొక్కుని. అక్కర్లేదండి, తిరుపతి మీ దగ్గరకు వచ్చింది. కాకపోతే మీ పరపతే కొండ ఎక్కితే డేంజర్. జోక్ చేస్తున్నావా? ఫుల్ గా సీరియస్. బాంబుల పుల్లారెడ్డి గుండెల్లోనే బాంబులు పేలుస్తున్నావా? సంచి ఏమిటి చించేది? గోలి సంచి. అవతల కత్తులు నరసింహారెడ్డి సినిమా తీస్తున్నాడు తెలుసా? తుప్పెట్టిన కత్తులతో కొత్తిమీర కట్టలు నరుక్కునేవాడు ఆడు సినిమా తీయడం. రావు గోపాలరావు గారి మీద ఒట్టు. హీరో ఎవరు? నువ్వా? ఈస్ట్ వెస్ట్ లాంటి 2 హీరోలు ఉండగా వేస్ట్ గా నాతో ఎందుకు తీస్తారండి? యువరత్న యువ సామ్రాట్టు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా. ఉండరు, రేపి పాటి కూడా బాంబులతో లేపేస్తా. వాళ్ళని లేపితే వాళ్ళ ఫ్యాన్స్ లో వచ్చి నిన్ను లేపుతారు. అయితే నన్నేం చేయమంటా? అలా రండి, దానికి తిరుపతి లడ్డు లాంటి ఐడియా ఇస్తాడు. వద్దు, నాటు బాంబు లాంటి ఐడియా చెప్పు. నట్టింట్లో నార్త్ ని సౌత్ ని పెట్టుకుని ఇంకా ఆలోచిస్తారేమిటండి? నాకు అర్థం కాల. నీకు ఎప్పుడు అర్థమైంది వచ్చింది కాబట్టి సంచి చెబుతున్నా. ఇదిగో మెగాస్టారు విక్టరీ మీ ఇంట్లోనే ఉన్నారా?
వాళ్ళిద్దరిని కలిపి మీరే ఓ సినిమా తీసి పారేయండి. ఆంధ్రదేశం అంతా మీ పేరు మారు మోగిపోతుంది. ముందు కనక వర్షం, తర్వాత పూల వర్షం. తేడా వచ్చిందో అప్పుడు చేస్తాడు సాయంతి. ఏంటి ఆ పుల్లిగాడు సినిమా తీస్తున్నాడా? అవునండి, మెగాస్టార్ చిరంజీవిని విక్టరీ వెంకటేష్ ని పెట్టి ఈస్ట్ మన కాలంలో కాస్ట్లీగా 14 ఏళ్ల సినిమా తీస్తున్నాడండి. ఏడు సైడ్ ఎదవా, 7 రీళ్ల సినిమా తీసేటాలకి ఏడుపు వస్తుందాడికి. నేనైతేనా 70 రీళ్ల సినిమా తీస్తా. సరే పాపం జనం చూడద్దు. నేను ఆ మాట అన్నానండి. దానికి ఆడేమన్నాడు? ఆరిగిపోయిన కత్తిన ఆకురాయి మీద రాసేవాడు ఆడి సినిమా ఏం చెప్తాడన్నాడు. అంత మాట అన్నాడా? మా అన్న గురించి చెడ్డగా మాట్లాడితే చెమటలు వచ్చేస్తా. ఇంకా చాలా నీచంగా అన్నాడండి. నేను అనకూడనివి, మీరు వినకూడనివి. అవి మాటలు కావండి, బూతు బాంబులు. ఏయ్ తమ్ముడు, నువ్వు వెళ్ళి వాడి నాలుక ముక్కలు ముక్కలుగా నరికెయ్యి, ఓడి పీక పిసికెయ్యి. తమరిప్పుడు చేయాల్సింది పీక పిసకడం కాదండి, ఫిల్మ్ తీయడం. బంగారం లాంటి బాలకృష్ణ, నెక్లెస్ లాంటి నాగార్జున మన దగ్గర ఉన్నారు. ఆడిద్దరిని కలిపి సినిమా తీసేశారనుకోండి, పేపర్లో మీ పేరు గుద్దేస్తారు, టీవీలో మీ బొమ్మని పొడి చేస్తావు. సరే, బొమ్మగొనుటోళ్ళు ఎవరు? భలేవారండి. బాలకృష్ణ పేరు చెప్తే బయ్యళ్ళు మీ ఇంటి ముందు బంతి కడతారు. నాగార్జున పేరు చెప్తే 4 షోలు ఫుల్లే. ఇక అమెరికాలో ఇప్పుడు అన్నమయ్య సినిమా ఆడతాం తెలుసా? అక్కడ వాళ్ళు అన్నం నీళ్లు మానేసి అదే చూస్తున్నారట. బాలకృష్ణ పేరు చెప్తే బాలీవుడ్ బయ్యో అంటోంది. అన్నా, బాలకృష్ణ అంటే నాకు చాలా ఇష్టం. నాకు పిల్లాడు పుడితే సమసింహారెడ్డి అని పేరు పెడతా. ఆ బాంబులు పులిగాడి కంటే మనమే ముందు సినిమా తీద్దామన్నా. సినిమా తీయటం అంటే మనుషులను చంపినంత తేలిక కాదు. దానికి బోల్డంత వ్యాపారం తెలిసి ఉండాలి. వ్యాపారం కూడా మీకెందుకండి, దానికి నేను చూసుకుంటా. అంతేనంటావా? అయితే నా కత్తికి పదును పెడతా, సినిమాకి ముహూర్తం పెడతా. మా పేరు అడ్డు పెట్టుకుని ఈ ఊరు జనాన్ని మోసం చేస్తావా? మనుషులు పీక్కు తినే రాబందూరా. శవాల మీద కప్పిన తెల్లగుడ్డని కాజేసి తెల్లానికి చీర కట్టుకోమని ఇచ్చే నీచుడు రాను. రేయ్, మేము ఒరిజినల్ హీరోలమని మాతో సినిమా తీస్తానని నమ్మించి డబ్బులు కాజేయాలని చూస్తావు కదా. రేయ్, నీకు సిగ్గు లేదు? నాకు ప్రాణమే లేదు, సిగ్గెలా ఉంటుంది? నేను అస్థిమూల పంజరాన్ని కాదు, ఆస్తిమూల పంజరాన్ని. ఈ పంజరంలో చిక్కుకున్న బంగారు పిచ్చుకలు పుల్లారెడ్డి, నరసింహారెడ్డి. సినిమా పేరుతో వాళ్ళని దోచేసి ఏ హాలీవుడ్ కో బాలీవుడ్ కో పారిపోతా. నువ్వు దోచుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి చేతులకి గాజులు తొడుక్కోలేదురా. గాజులు కాకపోతే బేడీలు తొడుక్కోండి. ఇదిగో, మీరు నిజం హీరోలు కాదు, డూప్ హీరోలన్న సంగతి డాక్టర్ అమ్మ ముందు, ఈ ఊరి లీడర్ల ముందు కక్కేస్తా. ఓకే, మీరు తీసే సినిమాలో నటించడానికి మేము ఒప్పుకుంటున్నాం, కానీ షూటింగ్ మాత్రం ఈ ఊర్లోనే జరగాలి. ఈ ఊళ్ళోనా? మట్టి రోడ్లు, బురద గుంటలు, తాటి చెట్లు, తుమ్మ చెట్లు తప్ప ఈ ఊళ్ళో ఒక్క సీనింగు లేదు, ఒక్క సెట్టింగు లేదు. ఈ ఊళ్ళో షూటింగ్ ఎట్టా చేస్తారయ్యా? మట్టి లాంటి ఈ ఊళ్ళోనే మాణిక్యం లాంటి సినిమా తీయచ్చండి. సినిమా బిజినెస్ బాగా జరగాలంటే ఫారెన్ లో షూటింగ్ చేయాలంటాడేంటి తిరుపతి? తిరుపతి లాంటి వాళ్ళ మాటలు నమ్మి అవసరం ఉన్నా లేకపోయినా ఫారెన్ లో షూటింగులు చేస్తూ అనవసరంగా బడ్జెట్ పెంచేబట్టే సినిమా ఫీల్డ్ స్లంప్ లో పడిపోయింది. అదే ఖర్చుతో ఎవరిని డెవలప్ చేద్దాం, రోడ్లు వేయించి స్కూళ్ళు పార్కులు కట్టించి గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుతాం. ఇక్కడే షూటింగ్ పెట్టుకుందాం. శ్రమదానాలతో షూటింగ్ స్పాట్లు, అందమైన లొకేషన్లు సృష్టించుకుందాం. ఒకటిగా కలిసిన మీ ఇద్దరి చేతులు చూసి ఎన్ని వందల కళ్ళు ఆనంద బాష్పాలు రాల్చాయో చూసారా? సేవాభావంతో శ్రమదానంలో కలిసిన మీ చేతులు కలకాలం ఇలాగే నిలిచి ఉండాలి. మీ ఇద్దరు కలిసి మాతో వేరువేరుగా సినిమాలు తీయాలనే ప్రయత్నాన్ని ఆపండి. మా నలుగురిని కలిపి ఒకే సినిమా ప్లాన్ చేయండి. అలా అయితేనే మేము యాక్ట్ చేస్తాం.
సోదరీమణులారా, నలుగురు హీరోలు గాయపడితే వాళ్ళని కంటికి రెప్పలా కాపాడి అప్పున చేర్చుకున్న చరిత్ర మీ గ్రామానిది. అయితే ఆ హీరోలు తమ రుణం తీర్చుకున్నామన్న ఉద్దేశంతో ఈ ఊళ్ళో ఒక కాలేజీ, ఒక బస్ డిపో, ఒక ఆసుపత్రి, ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ కట్టాలని కలగంటున్నారు. దాన్ని చాలా డబ్బు కావాలి కదండి. అదే చెప్తున్నా. పాయింట్ ఏమిటంటే ఒక హీరో నటించిన చిత్రమే కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తున్నప్పుడు నలుగురు హీరోలు మన దగ్గర ఉండి వాళ్ళంతా కలిసి నటిస్తే కనకవర్షం కురుస్తున్న సంగతి మీకు చెప్పక్కర్లేదు. ఆ డబ్బుతోనే కట్టిస్తారు. ఇక ఈ ఒట్టి చప్పట్లవి కాదయ్యా, సినిమా తీయాలంటే బోళ్ళంత పెట్టుబడి కావాలి. మరి బాంబుల పుల్లారెడ్డి 25 లక్షలు, కత్తుల నరసింహారెడ్డి 25 లక్షలు. అబ్బో బ్రహ్మాండం, 50 లక్షలు అంటే సగం సినిమా అయిపోయింది. ఇక మిగతా 50 లక్షలు మేము ప్రజల దగ్గర వసూలు చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఏమిటంటే ఒక్కొక్కరు 100 రూపాయలు చొప్పులు ఇస్తే వాళ్ళకి 1000 రూపాయలు వాటా వస్తుంది. కాబట్టి 100 రూపాయి దేవ్ కరోడ్పతి ఇవ్వను. కౌన్మనేగా కరోడ్పతి. రా బాబు, వందేసేనైనా ఓ తండ్రి 100 రూపాయలు, ఓ బాబు 100 రూపాయలు, ఓ పిల్లాడు 100 రూపాయలు, ఓ పెద్ద 100 రూపాయలు. ప్లీజ్ మీ రాగాలాపనను ఆపకండి. మీ పాటకు ఆనకట్ట వేయకండి. ఇన్నాళ్ళకి మీ మొహంలో ఆనందాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఆనందానికే క్యారా పెట్రోస్ లాగా ఉన్నారు. అవును, ఈరోజు నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాను. ఈ గ్రామ అభివృద్ధి కోసం నేను కన్న కలలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే పికాసో చిత్రం ప్రాణాలు పోసుకొని రాగాలు పొత్తునట్టు ఉంది. మోనాలిసా కదిలి వచ్చి అందరూ జలిపించినట్టు ఉంది. నిజంగానా? అవునండి. అజంతా శిల్పాల మీదొట్టు, ఎల్లోరా అందాల మీదొట్టు, రవివర్మ చిత్రాల మీదొట్టు. వెన్నెల గారు, నేను కవిత్వాలు ఇంకా బాగా చెప్తానండి. వాడే కాదండి, ఈ బంగారు బుల్లోడు బంగారా లాంటి కవితలు బాగా చెబుతాడు. ఈ ఘరానా బుల్లోడు ఘరానా కవితలు చెప్తాడండి. సరే చెప్పండి. వెన్నెల గారు, మీ ముఖంలో ఆనందం చూస్తుంటే ఈ గడ్డి పరక నడ్డి ఊపుతూ డాన్స్ చేసినట్టుందండి. ఆ బండరాయి గుండెలు బాదుకుంటూ శివరంజని రాగాన్ని ఆలాపిస్తున్నట్టుంది. ఆకాశంలోని కాకిపిల్ల కోకిలుగా మారి కీరవాణి రాగాన్ని కావ్ కావ్ అంటూ ఆలపిస్తున్నట్టుగా ఉందండి. అబ్బా, Ha 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 ha!